ఓం శాంతి. आज का प्रातः क्लास है ఈ రోజు యొక్క ప్రాతః క్లాస్ అయ్యింది 22/8/68। 22 ఆగస్టు 1968. दूसरे पेज के मध्यांत में बात चल रही थी। రెండవ పేజీ యొక్క మధ్యాంతంలోని విషయం నడిచింది. तुम बच्चे जानते हो పిల్లలైన మీకు తెలుసు कि हम पतित तो बन ही गए हैं, ఇప్పుడు మనం పతితమైతే అయిపోయాము और हैं तो सभी पापात्मा। మరియు అవ్వడానికి అందరూ పాపాత్మలయ్యారు. अभी पुण्यात्मा बनने के लिए पुकारते हो, ఇప్పుడు పుణ్యాత్మలుగా అవ్వడం కోసం పిలుస్తారు. सभी धर्म वालों को घर में मुक्ति धाम में जाना है। ప్రతి ధర్మం వారికి ఇంటికి ముక్తిధామానికి వెళ్ళాలి. और अभी तुम सारी दुनिया की आत्माओं को समझ गए हो। ఇప్పుడు మీరు మొత్తం ప్రపంచం యొక్క ఆత్మల గురించి తెలిసేసుకున్నారు. सभी ऊपर में रहते हैं। అందరూ పైన ఉంటారు. जब ऊपर में रहते हैं तो पवित्र है, ఎప్పుడైతే పైన ఉంటారో అప్పుడు పవిత్రమయ్యారు. नीचे आते हैं तो अपवित्र बन जाते हैं। కిందకు వస్తారు అప్పుడు అపవిత్రమైపోతారు. ये भी ड्रामा बना हुआ है। ఇది కూడా డ్రామా తయారై ఉంది. जो बाप आकर के समझाते हैं, ఏదైతే తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. कि यहाँ जैसी जैसी शूटिंग की है ఇక్కడ ఎలా అయితే షూటింగ్ అని చేసుకున్నారు वैसे वैसे ही पतित अथवा पावन बनते हो। అలానే పతితం లేక పావనంగా అవుతారు. कभी ऊपर चढ़ते हो, कभी नीचे उतरते हो। ఒకసారి పైకెక్కుతారు, ఒకసారి కిందకు దిగుతారు. जब ऊंची स्टेज में चढ़ते हो ఎప్పుడైతే ఉన్నత స్టేజ్లోకి ఎక్కుతారో तो तुम्हारी बुद्धि कितनी पवित्र हो जाती है। అప్పుడు మీ యొక్క బుద్ధి ఎంత పవిత్రంగా అయిపోతుంది. बाप कहते हैं తండ్రి అంటారు, ये ज्ञान सभी धर्म वालों को दे दो। ఈ జ్ఞానాన్ని అన్ని ధర్మాల వాళ్ళకి ఇవ్వండి. क्योंकि ये सभी धर्म वालों के लिए है। ఎందుకంటే ఇది అన్ని ధర్మాల వారి గురించి అయ్యింది. बताओ చెప్పండి कि परमपिता परमात्मा ఏమనంటే పరంపిత పరమాత్మ एक व्यापी है ఏకవ్యాపి అయ్యారు और ऊंचे ऊंचे में आया हुआ है। మరియు ఉన్నతుల్లోని వచ్చి ఉన్నారు. ऊंचे ऊंचे बाप ఉన్నతమైన తండ్రి जरूर ऊंचे ऊंचे में ही प्रवेश करेंगे। తప్పకుండా ఉన్నతుల్లోనే ప్రవేశిస్తారు. कोई कहेंगे ఎవరైనా అంటారు, ईश्वर तो सर्वव्यापी है। ఈశ్వరుడైతే సర్వవ్యాపి అయ్యారు, मैं भी ईश्वर हूँ। నేను కూడా ఈశ్వరుడిని అయ్యాను. बोलो చెప్పండి, ऐसा पाप न करो। అటువంటి పాపాన్ని చెయ్యొద్దు. बाबा के पास एक जगह से समाचार आया था। బాబా దగ్గరికి ఒక చోటు నుండి సమాచారం వచ్చింది.
कि इंदौर में एक आचार्य रजनीश ने प्रवचन में कहा ఇందోర్లోని ఒక ఆచార్య రజనీష్ ప్రవచనంలోని చెప్పాడు, कि मैं आप सबको ఏమనంటే నేను మీకందరికీ आत्मा में परमात्मा समझ करके नमस्कार करता हूँ। ఆత్మలోని పరమాత్మ అని అనుకుని నమస్కారాన్ని చేస్తాను. इनको कुछ भी समझ नहीं है। వీరికి ఏమీ తెలివి లేదు. अब इतने सब परमात्मा है क्या? ఇప్పుడు ఎంతమంది పరమాత్మలు అయ్యారా ఏంటి? नमस्कार करने का अर्थ भी नहीं जानते। నమస్కారాన్ని చేసేటటువంటి అర్థాన్ని కూడా తెలుసుకోరు. नमन करना నమనం చేయటం అంటే अर्थात अपने को झुकाना। తమని తాము వంచడం. अपनी मन बुद्धि को नीचा समझना తమ మనసు బుద్ధిని నీచంగా అనుకోవటం, और जिसको नमन किया उसकी बुद्धि को ऊंच समझना। మరియు ఎవరికైతే నమనం చేశామో వారి బుద్ధిని ఉన్నతంగా అనుకోవడం. तो नमस्कार का अर्थ भी नहीं समझते हैं। అయితే నమస్కారం యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. कुछ भी बुद्धि में नहीं है। ఏమీ కూడా బుద్ధిలోనే లేదు. अब बाप बच्चों को ही समझाते हैं ఇప్పుడు తండ్రి పిల్లలకి అర్థం చేయిస్తారు. कि तुम्हारी एम ऑब्जेक्ट भी सामने ही है। మీ యొక్క ఏం ఆబ్జెక్ట్ కూడా ఎదురుగానే ఉంది. तुम ही तमो प्रधान बने हो, మీరే తమో ప్రధానంగా అయ్యారు, तुम ही सतो प्रधान बनते हो। మీరే సతో ప్రధానంగా అవుతారు. सतो प्रधान से उतरते उतरते अभी तमो प्रधान बने। సతో ప్రధానం నుండి దిగుతూ దిగుతూ ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయారు. जिन्होंने भक्ति जास्ती नहीं की है ఎవరైతే భక్తిని ఎక్కువగా చెయ్యలేదో वो यहाँ इस ज्ञान में ज्यादा ठहरते भी नहीं है। వారు ఈ జ్ఞానంలో ఇక్కడే ఎక్కువగా నిలవరు కూడా. सेंटर्स पर भी कोई कितना समय ठहरते हैं। సెంటర్స్లోని కూడా కొంతమంది కొంత సమయం, కొంతమంది కొంత సమయం నిలుస్తారు. इससे समझ जाना चाहिए దీంతో అర్థం చేసేసుకోవాలి, कि इन्होंने भक्ति कम की है, వీరు భక్తిని తక్కువగా చేశారు, इसलिए ठहरते नहीं। అందువల్లనే నిలవరు. फिर भी అయినా కూడా यहाँ एक बार आए हैं तो जाएंगे कहाँ? ఇక్కడికి ఒకసారి వచ్చారు అంటే ఎక్కడికి వెళ్తారు? क्योंकि दूसरी दुकान तो कोई है ही नहीं। ఎందుకంటే వేరే దుకాణం అయితే లేనే లేదు. तो ऐसी क्या युक्ति रचे जो कि मनुष्य जल्दी समझ जावे। అయితే అటువంటి యుక్తిని ఏం రచించాలి దాని ద్వారా మనుషులు త్వరగా అర్థం చేసేసుకునే విధంగా. अभी तो सब तरफ पैगाम देना है। ఇప్పుడైతే అన్ని వైపులా సందేశాన్ని ఇవ్వాలి. और మరియు यही कहना है कि बाप को याद करो। ఇదే చెప్పాలి, తండ్రిని యాద్ చేయండి. परंतु तुम खुद ही पूरा याद नहीं कर सकते हो। మీరే పూర్తిగా కానీ యాద్ చెయ్యలేరు. तो तुम्हारा तीर भी कैसे लगेगा? అప్పుడు మీ బాణం కూడా ఎలా తగులుతుంది? इसलिए बाबा कहते हैं कि अपना चार्ट रखो। అందువల్లనే బాబా అంటారు మీ యొక్క చార్టుని పెట్టుకోండి. मुख्य बात है ये पावन बनने की। ముఖ్యమైన విషయమే అయ్యింది పావనంగా అవ్వడం కోసం.
जितना जितना पावन बनेंगे ఎంతెంత పావనంగా అవుతామో उतने ही तुम्हारे अंदर नॉलेज की धारणा होती जाएगी। అంతే మీలోని నాలెడ్జ్ యొక్క ధారణ అనేది అవుతూ ఉంటుంది. और धारणा ज्यादा जो जास्ती होगी पवित्र जास्ती बनते जाएंगे। మరియు ధారణ అనేది ఎక్కువగా అవుతూ ఉన్నట్లయితే, పవిత్రంగా ఎక్కువగా అవుతూ ఉన్నట్లయితే तो उसकी निशानी है तुम्हारी खुशी बढ़ती जाएगी। అప్పుడు దాని యొక్క గుర్తు అయ్యింది మీ యొక్క ఖుషి అనేది పెరిగిపోతూ ఉంటుంది. 22-68 की वाणी का तीसरा पेज। 22 ఆగస్టు 1968 యొక్క 3వ పేజీ. और तुम बच्चों को तो बहुत खुशी होनी चाहिए। అయితే పిల్లలైన మీకైతే చాలా ఖుషి అనేది ఉండాలి. समझना चाहिए कि हम तो सबका उद्धार करेंगे। అనుకోవాలి మాకైతే అందరికీ ఉద్ధారణ అనేది చెయ్యాలి. ऐसे नहीं कि सिर्फ क्रिश्चियन धर्म वालों का, అలా ఏమీ కాదు కేవలం క్రిస్టియన్ ధర్మం వారిదే, या मुस्लिम धर्म वालों का, లేక ముస్లిం ధర్మం వారికే, या कोई अमुक वर्ग का उद्धार करने के हम निमित्त हैं। లేక ఫలానా అముక వర్గం వారి యొక్క ఉద్ధారణ చేయడం కోసమే నిమిత్తమై ఉన్నాము. नहीं, కాదు, तुम तो सारी दुनिया का उद्धार करने वाले बनते हो निमित्त। మీరైతే మొత్తం ప్రపంచం యొక్క ఉద్ధారణ చేసేటందుకు నిమిత్తంగా అవుతారు. बाप भी तो आकर सबकी सदगति कर रहे हैं ना। తండ్రి కూడా వచ్చి అందరి యొక్క సద్గతిని చేస్తున్నారు కదా. तो जैसे बाप ऊंचे से ऊंचे है, ఏ విధంగా అయితే తండ్రి ఉన్నతుడయ్యారో तुम भी ऊंचे से ऊंचे हो। మీరు కూడా ఉన్నతుడయ్యారు. परंतु बाप को तो खुशी और गम की दरकार ही नहीं है। కానీ తండ్రికైతే ఖుషి మరియు దుఃఖం యొక్క అవసరం అనేది లేదు. ये ड्रामा ही ऐसा बना हुआ है। ఈ డ్రామానే అలా తయారై ఉంది. तो तुमको भी ऐसी अवस्था बनानी है। అయితే మీకు కూడా అటువంటి అవస్థని తయారు చేసుకోవాలి. जो न खुशी में रहो न गम में रहो। ఏదైతే ఖుషీలోనే ఉండకూడదు, దుఃఖంలోనే ఉండకూడదు. एक रस अवस्था हो जानी चाहिए। ఏకరస్ అవస్థ అనేది అయిపోవాలి. गम में रहो, एक रस अवस्था हो जानी चाहिए। बाप मिला तो बाकी क्या चाहिए। తండ్రి లభించారు అంటే మిగతా ఇంకేం కావాలి. हाँ, सिर्फ बाप की मत पर चलना है। కేవలం తండ్రి యొక్క సలహా మీద నడవాలి. क्योंकि यह मत, ఎందుకంటే ఈ సలహా, ये श्रीमत सिर्फ अभी ही मिलती है। ఈ శ్రీమతం కేవలం ఇప్పుడే లభిస్తుంది. सतयुग में भी ये मत नहीं होगी, సత్యుగంలోని కూడా ఈ మతం అనేది ఉండదు. क्योंकि वहाँ भगवान बाप नहीं होगा। ఎందుకంటే అక్కడ భగవంతుడు తండ్రి ఉండరు. देवताओं की मत होगी। దేవతల యొక్క మతం అనేది ఉంటుంది. देवताओं में तो ज्ञान होता ही नहीं है। దేవతల్లోని అయితే జ్ఞానం అనేది ఉండదు. देवताएं तो దేవతలైతే जैसे कि बुद्धू, ఏ విధంగానైతే తెలివి తక్కువ వారు అయ్యారు. और तुम तो बुद्धिमान बाप के बच्चे हो अभी। మీరైతే బుద్ధిమాన్ తండ్రి యొక్క పిల్లలయ్యారు ఇప్పుడు. यहाँ तुमको बेहद का बाप मिला है। ఇక్కడైతే మీకు బేహద్దు తండ్రి లభించి ఉన్నారు. जो बेहद की नॉलेज देते हैं। ఏదైతే బేహద్దు యొక్క నాలెడ్జ్ని ఇస్తారు. तो तुमको यहाँ स्वर्ग से भी जास्ती खुशी होनी चाहिए।
అయితే మీకు ఇక్కడ స్వర్గం కంటే కూడా ఎక్కువ ఖుషి అనేది ఉండాలి. बाप तो कहते हैं తండ్రి అయితే అంటారు, कि विलायत में भी जाकर के तुमको समझाना चाहिए. విలాయత్లోకి కూడా వెళ్ళి మీకు అర్థం చేయించాలి. सब धर्म वालों पर तुमको तरस पड़ता है. అన్ని ధర్మాల మీద మీకు దయ అనేది వస్తుంది, జాలి వేస్తుంది. क्योंकि सब कहते हैं ఎందుకంటే అందరూ అంటారు, हे भगवान रहम करो. ఓ భగవంతుడా దయని చూపించు. एक टाइम ऐसा आता है ఒక సమయం అనేది అటువంటిది వస్తుంది, कि नास्तिक से नास्तिक आत्मा भी ये कहेगी भगवान रहम करो. నాస్తికుడు కంటే నాస్తికుడైన ఆత్మ కూడా అంటుంది, భగవంతుడా దయని చూపించు, ब्लिस करो, బ్లిస్ చేయి, हमको दुख से लिबरेट करो. మమ్మల్ని దుఃఖం నుండి లిబరేట్ చెయ్యి. अभी तो कोई को कुछ समझ नहीं है. ఇప్పుడైతే ఎవరికి కూడా ఏమీ తెలివి లేదు. बाप अनेक प्रकार की युक्तियां बताते हैं. తండ్రి అనేక ప్రకారాలైన యుక్తుల్ని చెబుతారు. सबको ये बताना है कि तुम रावण की जेल में पड़े हुए हो. అందరికీ ఇది చెప్పాలి, మీరు రావణుడి యొక్క జైల్లోని పడి ఉన్నారు. तुम कोई स्वतंत्र नहीं हो. మీరు స్వతంత్రమేమీ కాదు, सब बंधन में हो. అందరూ బంధనంలోనే ఉన్నారు. कहते भी हैं कि हमको स्वतंत्रता मिले. అంటారు కూడా మాకు స్వతంత్రత లభించాలి అని. परंतु वास्तव में కానీ నిజానికి स्वतंत्रता किसको कहा जाता है స్వతంత్రత అని దేనిని అనడం జరుగుతుంది, ये कोई भी नहीं जानते हैं. ఇదెవ్వరికీ కూడా తెలీదు. स्व कोई नहीं जानते हैं. స్వానే తెలుసుకోరు. जब अपनी आत्मा कोई नहीं जानते हैं ఎప్పుడైతే తమ ఆత్మనే తెలుసుకోరో तो आत्मा का तंत्र क्या होता है. అప్పుడు ఆత్మ యొక్క తంత్రం ఏమవుతుంది, परमात्मा तंत्र क्या होता है. పరమాత్మ తంత్రం ये ఏమవుతుంది, तो जानेंगे ही कैसे. ఇదైతే ఎలా తెలుసుకుంటారు. तो रावण की जेल में सब फंसे हुए हैं. అయితే రావణుడి యొక్క జైల్లోని అందరూ ఇరుక్కుని ఉన్నారు. अभी सच्ची स्वतंत्रता देने के लिए बाप आए हुए हैं. ఇప్పుడు సత్యమైన స్వతంత్రతని ఇవ్వడం కోసం తండ్రి వచ్చి ఉన్నారు. क्योंकि बाप ही है एक ఎందుకంటే తండ్రి అయ్యారు ఒక్కరు, जो सदैव स्वयं स्थिति में रहने वाला है. ఎవరైతే సదైవం స్వయం స్థితిలో ఉండేవారయ్యారు, सदैव ही स्व के तंत्र में रहने वाला है. సదైవం స్వయం యొక్క తంత్రంలోని ఉండేవారయ్యారు. और आत्माएं तो सब परतंत्र हो जाती हैं. మిగతా ఆత్మలైతే అన్నీ కూడా పరతంత్రం అయిపోతాయి. रावण की जेल में परतंत्र होकर के पाप ही पाप करती रहती है. రావణుడి యొక్క జైల్లోని పరతంత్రమయ్యి పాపాన్ని చేస్తాయి. तो सच्ची सच्ची आजादी कौन सी है. అయితే సత్యమైన స్వతంత్రత ఏమయ్యింది, वो लोगों को बताना चाहिए. అది ప్రజలకి చెప్పాలి. तुम ये बातें अखबारों में भी डाल सकते हो. మీరు ఈ విషయాలని పేపర్లోని కూడా వేయవచ్చు. यहाँ रावण के राज्य में आजादी थोड़ी ही है. ఇక్కడ రావణుడి యొక్క రాజ్యంలోని స్వతంత్రత ఉందా ఏంటి, बहुत 60
शॉर्ट में लिखना चाहिए। చాలా షార్ట్లో రాయాలి. बोलो, చెప్పండి. तुम कहते हो कि गांधी जी ने हमको स्वतंत्रता दिलाई, మీరంటారు గాంధీజీ మాకు స్వతంత్రతని ఇప్పించారు. परंतु स्वतंत्रता है कहाँ? కానీ స్వతంత్రత ఎక్కడయ్యింది? यहाँ तो सब बंधन में बंधे हुए हैं, ఇక్కడైతే అందరూ బంధనంలో బంధింపబడి ఉన్నారు. सब रावण की जेल में है। అందరూ రావణుడి యొక్క జైల్లోనే ఉన్నారు. आगे चल करके तुम्हारा विलायत में भी आवाज जाएगा। ముందుకు వెళ్ళే కొలది విలాయత్ విదేశంలోని కూడా మీ యొక్క ధ్వని అనేది వెళ్తుంది. जब वहाँ लोग समझेंगे ఎప్పుడైతే అక్కడ వారు అర్థం చేసుకుంటారో तो यहाँ पर भी झट समझने लग जाएंगे। అప్పుడు ఇక్కడ కూడా వెంటనే అర్థం చేసుకోవటం జరుగుతుంది. अभी तो एक दो के ऊपर कितना गुरूर गुरूर करते रहते हैं। ఇప్పుడైతే ఇక్కడ ఒకరి మీద ఒకరు ఎంత గురురు చేస్తూ ఉంటారు. तो ये कोई आजादी हुई क्या? మరి ఇప్పుడు ఇదేమైనా స్వతంత్రత అయ్యిందా ఏంటి? आजादी तो तुमको बाप अभी दे रहे हैं। స్వతంత్రత అయితే తండ్రి ఇప్పుడు మీకు ఇస్తున్నారు. रावण की जेल से आजाद करते हैं। రావణుడి యొక్క జైలు నుండి స్వతంత్రం చేస్తారు. तुम जानते हो మీకు తెలుసు कि वहाँ तो हम बहुत आजाद बहुत धनवान होते हैं। అక్కడైతే మనం చాలా స్వతంత్రం చాలా ధనవంతులం అవుతాము. न पांच विकारों का कोई बंधन होता है, न देह का कोई बंधन होता है। అక్కడ పంచవికారాల బంధనం కూడా ఏమీ ఉండదు, మరియు దేహం యొక్క బంధనం కూడా ఏమీ ఉండదు. प्रकृति के पांच तत्वों का भी कोई बंधन नहीं होता है। ప్రకృతి యొక్క పంచతత్వాలది కూడా బంధనం అనేది ఏమీ ఉండదు. हर आत्मा ప్రతి ఆత్మ सात्विक प्रकृति के पांच तत्वों से సాత్విక ప్రకృతి యొక్క పంచతత్వాలతోని अपने शरीर का निर्वहन करती है। తమ యొక్క శరీరం యొక్క నిర్వహణ అనేది చేసుకుంటుంది. प्रकृति जैसे कि दासी बन जाती है। ప్రకృతి ఏ విధంగాను అంటే దాసీగా అయిపోతుంది. अभी बाप आए हैं तुमको माया और प्रकृति की जंजीरों से छुड़ाने के लिए। ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు మాయా మరియు ప్రకృతి యొక్క సంకెళ్ళ నుండి విడిపించడం కోసం. वहाँ नई दुनिया में तो तुम्हारे ऊपर कोई की नजर नहीं पड़ती थी। అక్కడ కొత్త ప్రపంచంలోనైతే మీ మీద ఎవరి యొక్క దృష్టి కూడా పడేది కాదు. पीछे जब द्वापर शुरू हुआ వెనుక ఎప్పుడైతే ద్వాపర యుగం అనేది స్టార్ట్ అయ్యిందో, द्वैतवादी युग शुरू हुआ ద్వైతవాది యుగం అనేది ప్రారంభమయ్యిందో, तो सभी की नजर तुम्हारे ऊपर पड़ने लगी। అప్పుడు అందరి యొక్క దృష్టి కూడా మీ మీద పడడం మొదలయ్యింది. तुम्हारे धन पर, మీ యొక్క ధనం మీద, तुम्हारे तन पर, మీ యొక్క తనువు మీద सबकी नजर पड़ गई। అందరి యొక్క దృష్టి పడిపోయింది. मोहम्मद गजनबी ने आकर के मंदिर लूटा మొహమ్మద్ గజనవి వచ్చి మందిరాన్ని దోచుకున్నాడు. तो तुम्हारी आजादी पूरी ही चली गई। అప్పుడు మీ యొక్క స్వతంత్రత అంతా పూర్తిగా వెళ్ళిపోయింది. कौन से युग में? ఏ యుగంలోని? हैं? कलयुग के आदि में। కలియుగం యొక్క ఆదిలోని. रावण के राज्य में परतंत्र बन गए हो। రావణుడి యొక్క రాజ్యంలోని పరతంత్రంగా అయిపోయారు. अब
अभी तुम समझते हो ఇప్పుడు మీకు తెలుసు कि हम तो पुरुषोत्तम संगम युग पर है। మేమైతే పురుషోత్తమ సంగమయుగంలోనే ఉన్నాము. न रावण के बंधन में है రావణుడి యొక్క బంధనంలోని కూడా లేము, और न राम के राज्य में है। మరియు రాముడి యొక్క రాజ్యంలోని కూడా లేము. हाँ, सच्ची सच्ची आजादी को हमने जान लिया है। సత్యమైన స్వతంత్రతని మేము తెలిసేసుకున్నాము. तो पाने का पुरुषार्थ कर रहे हैं। అయితే పొందేటటువంటి పురుషార్థంని చేస్తూ ఉన్నాము. वो तो आजादी को समझते ही नहीं है। వారి అయితే స్వతంత్రత గురించి తెలుసుకోరు. तो ये आजादी की बात भी युक्ति से समझानी है। అయితే ఈ స్వతంత్రత యొక్క విషయాన్ని కూడా యుక్తిగా అర్థం చేయించాలి. जिन्होंने कल पहले स्वतंत्रता पाई है ఎవరైతే కల్పం ముందు స్వతంత్రతని పొందారో वो ही ये स्वतंत्रता पावेंगे వారే ఈ స్వతంత్రతని పొందుతారు और इसको मानेंगे। మరియు దీనిని ఒప్పుకుంటారు. तुम समझाते हो तो कितनी बहस करते हैं। మీరు అర్థం చేయించినట్లయితే ఎంత డిబేట్ని చేస్తూ ఉంటారు. जैसे कि जंगली बुद्धि है, समय टाइम तुम्हारा नष्ट करते रहते हैं। ఏ విధంగా అయితే జంతు బుద్ధి అయ్యింది, మీ యొక్క సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు. तो तुम्हारी दिल नहीं होती है उनसे बात करने की। అప్పుడు మీ యొక్క దిల్కి మనసుకి అనేది అనిపించదు వారితో మాట్లాడడం కోసం. अभी बाप आकर तुमको सच्ची स्वतंत्रता देते हैं। ఇప్పుడు తండ్రి వచ్చి మీకు సత్యమైన స్వతంత్రతని ఇస్తారు. तुम जानते हो रावण की परतंत्रता में बहुत दुख है। మీకు తెలుసు రావణుడి యొక్క పరతంత్రంలోని చాలా దుఃఖం అనేది ఉంది. अपरम अपार दुख है। అపారమైన దుఃఖం అనేది ఉంది. और बाप के राज्य में हम कितने आजाद होते हैं। మరియు తండ్రి యొక్క రాజ్యంలోని మనం ఎంత స్వతంత్రం అవుతాం. आजादी उसको कहा जाता है స్వతంత్రం అని దేనిని అనడం జరుగుతుంది అంటే जबकि हम पवित्र देवता बनते हैं। ఎప్పుడైతే పవిత్రమైన దేవతగా మనము అవుతాము, तब हम रावण के राज्य से छूट जाते हैं। అప్పుడు మనం రావణుడి యొక్క రాజ్యం నుండి విడుదలైపోతాము. इस बात को कोई भी समझते नहीं है। ఈ విషయాన్ని ఎవ్వరు కూడా అర్థం చేసుకోరు. रावण पार्ट बजाने वाली आत्माएं भी రావణుడి యొక్క పాటని అభినయించేటటువంటి ఆత్మ కూడా हमारे మన యొక్క अंदर में कार्य करती है। అండర్లోని పనిని చేస్తుంది. तो सच्ची सच्ची आजादी तो तुमको मिलती है। అయితే సత్యమైన స్వతంత్రత అయితే మీకు లభిస్తుంది, जो बाप ही आकर के देते हैं। ఏదైతే తండ్రి వచ్చి ఇస్తారు. अभी तो इस पुराने राज्य में गुलामी है। ఇప్పుడైతే ఈ పురాతన ప్రపంచంలోని ఆధీనత అయ్యింది, దాసత్వం అయ్యింది, सभी दुखी है। అందరూ దుఃఖీలయ్యారు. बाप आकर के स्वतंत्र बनाते हैं, తండ్రి వచ్చి స్వతంత్రంగా తయారు చేస్తారు, स्वाधीन बनाते हैं। స్వాధీనంగా తయారు చేస్తారు. स्वाधीन राजा को कहा जाता है। స్వాధీనం రాజుని అనడం జరుగుతుంది. और ये राजाई का योग बाप ही आकर के सिखाते हैं। మరియు ఈ రాజా యొక్క యోగాన్ని తండ్రి వచ్చి నేర్పిస్తారు. बाकी तो सब मनुष्य आत्माएं परतंत्र बनाने वाली हैं। మిగతా మనుష్యాత్మలందరూ కూడా పరతంత్రంగా తయారు చేసేవారయ్యారు. इसलिए आज इस दुनिया में सब दुखी है। అందువలనే ఈరోజు ఈ ప్రపంచంలోని అందరూ దుఃఖీలయ్యారు.
మీకైతే తెలుసు, स्वतंत्रता मिलने का ये पुरुषोत्तम संगम युग है। స్వతంత్రత లభించేటటువంటిది ఈ పురుషోత్తమ సంగమ యుగం అయ్యింది. पुरुषों में उत्तम उत्तम आत्माएं పురుషుల్లోని ఉత్తమమైనటువంటి ఆత్మలు परमपिता परमात्मा की सहयोगी बनती है। పరంపిత పరమాత్మ యొక్క సహయోగిగా అవుతుంది. तो तुमको सच्ची सच्ची स्वतंत्रता मिल जाती है। అయితే మీకు సత్యమైన స్వతంత్రత అనేది లభించేస్తుంది. मनुष्य तो इन बातों को जानते ही नहीं है। మనుషులైతే ఈ విషయాలను అర్థం చేసుకోరు. सिर्फ माला फेरते रहते हैं। కేవలం మాలను తిప్పుతూ ఉంటారు. हर धर्म में माला फेरते हैं, ప్రతి ధర్మంలోని మాలను తిప్పుతారు. परंतु माला के जिन मणकों को కానీ మాల యొక్క ఏ మనులనైతే स्मृति में फेरते हैं, స్మృతిలోని తిప్పుతారో, बुद्ध रूपी हाथ से घुमाते हैं, బుద్ధురూపి చేతితోని తిప్పుతారో, वो कौन आत्माएं हैं, వారు ఏ ఆత్మలయ్యారు, क्या करती हैं, ఏం చేస్తాయి, कैसे बाप की सहयोगी बनती है, ఎలా తండ్రి యొక్క సహయోగిలుగా అవుతాయి, कब बनती है, ఎప్పుడవుతాయి, कोई नहीं जानते। ఎవరికీ కూడా తెలియదు. वो तो समझते हैं వారైతే అనుకుంటారు कि फॉरेन वालों की गवर्नमेंट गई तो हम स्वतंत्र बन गए। విదేశీ గవర్నమెంట్ వెళ్ళిపోయింది అంటే మేము స్వతంత్రంగా అయిపోయాము, हमें आजादी मिल गई। మాకు స్వతంత్రత లభించేసింది. अब बाप कहते हैं ఇప్పుడు తండ్రి అంటారు, जब तक पावन नहीं बने हैं ఎంతవరకు పావనంగా అవ్వలేదు तब तक कोई को भी आजाद नहीं कहेंगे। అంతవరకు ఎవరినీ కూడా స్వతంత్రం అని అనడం జరగదు. सब परतंत्र हैं। అందరూ పరతంత్రం అయ్యారు. अपवित्र बने हैं, అపవిత్రంగా అయ్యారు. पवित्र बनने का पुरुषार्थ भी नहीं करते हैं। పవిత్రంగా అయ్యేటటువంటి పురుషార్థుని కూడా చెయ్యరు. तो फिर जम घंटों की सजाएं खानी पड़ेंगी। అప్పుడు జమగంటల యొక్క శిక్షల్ని తినాల్సి ఉంటుంది. और पद भी भ्रष्ट हो जाएगा। మరియు పదవి కూడా భ్రష్టమైపోతుంది. कितने होते हैं जमघंट? ఎంతమంది అవుతారు జమగంటలు? इनको घंट क्यों कहा వీరిని గంటలు అని ఎందుకు అనడం జరిగింది? है? అరే, कोई घंटे वाले देवी देवताओं की यादगार है या नहीं है? ఏదైనా గంటలు యొక్క దేవి యొక్క స్మృతి చిహ్నం అనేది ఉందా లేక లేదా? 84 घंटे वाली देवी की यादगार है। 84 గంటలు యొక్క దేవి యొక్క స్మృతి చిహ్నం అనేది ఉంది. 12 के 12 యొక్క 7 विधर्मी ग्रुप हैं 7 విధర్మీ గ్రూపులు ఉన్నాయి. जो मिलकर के 84 जमघंट बनते हैं। అవి కలవబడి 84 గంటల యొక్క జమగంటలు అవుతారు. ये देवी के घंटे हैं। వీరు దేవీల యొక్క గంటలయ్యారు. जिस देवी के लिए गाया हुआ है असुर संहारिणी। ఆ దేవి కోసం గాయనం అనేది చేయబడి ఉంది, అసుర సంహారిణి. ये सजाएं देने के निमित्त बनते हैं। వీరు శిక్షల్ని వేయడానికి నిమిత్తంగా అవుతారు. जैसे
जैसे कोई राजा के राज्य में ఏ విధంగా అయితే ఏదైనా రాజు యొక్క రాజ్యంలోని राजा और रानी कोई सजाएं नहीं देते हैं, రాజా రాణి ఏమీ శిక్షల్ని వెయ్యరు. वास्तव में सजाएं कौन देता है? నిజానికి శిక్ష అనేది ఎవరు వేస్తారు? राजा रानी सजा देते हैं क्या? రాజా రాణి శిక్షల్ని వేస్తారా ఏంటి? सूली पर चढ़ाते हैं कोई को? ఎవరినైనా ఉరికంబం మీదకి ఎక్కిస్తారా? कौन चढ़ाता है? ఎవరు ఎక్కిస్తారు? उनको जल्लाद कहा जाता है. వారిని కసాయివాడు అని అనడం జరుగుతుంది. कितनी भयंकर रूपरेखा होती है. ఎంత భయంకరమైన రూపురేఖ అవుతుంది. तो ये 7 विधर्मी అయితే ఈ 7 మంది విధర్మీలు ग्रुप हैं గ్రూప్ అయ్యింది. जो सजा देने के निमित्त बनते हैं. ఏదైతే శిక్షల్ని వేయడానికి నిమిత్తంగా అవుతారు. इनकी जो सजाएं खावेंगे వీరి యొక్క శిక్షల్ని ఎవరైతే తింటారో उनके पद भी भ्रष्ट हो जाएंगे. వారి యొక్క పదవి కూడా భ్రష్టమైపోతుంది. जो ग्रुप का जो ఏ గ్రూప్ యొక్క जमगंट ఏ జమగంట అయితే ఉంటాడో जिनको जितनी सजाएं देने के निमित्त बनेगा ఎవరికి ఎంత శిక్షల్ని వేయడానికి నిమిత్తంగా అవుతాడో वो उसी ग्रुप में जाकर के कन्वर्ट होगा. అతను అదే గ్రూపులోకి వెళ్ళి కన్వర్ట్ అవుతాడు. और परधर्मो भयावह మరియు పరధర్మో భయావహ दूसरे के धर्म में जाकर के వేరే ధర్మంలోకి వెళ్ళి भयभीत करने वाली यातनाओं को भोगेगा. భయభీతం అయ్యేటటువంటి యాతనల్ని పొందుతారు. अभी बाप तो आए हैं घर ले जाने के लिए. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు ఇంటికి తీసుకొని వెళ్ళడం కోసం. बाप तो प्यार का सागर है. తండ్రి అయితే ప్రేమ సాగరుడయ్యారు. बाप कोई को सजा नहीं देता है. తండ్రి ఎవరికి కూడా శిక్షల్ని వెయ్యరు. वहाँ बाप के घर में तो सब आजाद होते हैं. అక్కడ తండ్రి యొక్క ఇంట్లో అయితే అందరూ స్వతంత్రం అవుతారు. कोई भी किसी के बंधन में नहीं रहता. ఎవరు కూడా ఎవరి బంధనంలోనే ఉండరు. तो तुम सभी धर्म वालों को समझा सकते हो అయితే మీరు అన్ని ధర్మాల వారికి కూడా అర్థం చేయించవచ్చు कि तुम देह नहीं हो आत्मा हो. ఏమనంటే మీరు దేహం కాదు ఆత్మలు. सब आत्माएं आई हैं मुक्ति धाम से पाठ बजाने के लिए. అన్ని ఆత్మలు వచ్చాయి ముక్తిధామం నుండి పాత్రని అభినయించడం కోసం. मुक्ति धाम से फिर ముక్తిధామం నుండి మళ్ళీ नंबरवार जन्म लेकर के నెంబర్ వారు జన్మని తీసుకొని सुखधाम से दुखधाम में आवेंगी. సుఖధామం నుండి దుఃఖధామంలోకి వస్తాయి. पहले सुखधाम మొదట సుఖధామం మళ్ళీ दुखधाम. దుఃఖధామం. हर आत्मा को इस सरणी से गुजरना पड़ता है. ప్రతి ఆత్మకి ఈ సరళి నుండి గడపాల్సి వస్తుంది. मुक्तिधाम से सुखधाम, सुखधाम से ముక్తిధామం నుండి సుఖధామం నుండి दुखधाम. దుఃఖధామం. अभी इस दुखधाम में कोई समझते भी नहीं है ఇప్పుడు ఈ దుఃఖధామంలో ఎవరు అర్థం కూడా చేసుకోరు. कि हम कितने गुलाम बन गए हैं. ఏమనంటే మేము ఎంత ఆధీనంగా అయిపోయాము.
कहते हैं कि तुम तो मेरी संतान हो। ఇప్పుడు తండ్రి అంటారు, మీరు నా సంతానం అయ్యారు. मैं तो सदा शिव हूँ। నేనైతే సదాశివుణ్ణయ్యాను. सदैव स्वयं स्थिति में रहने वाला स्वतंत्र हूँ। సదైవం స్వయం స్థితిలో ఉండేటటువంటి స్వతంత్రుణ్ణి. तो मेरी संतान भी कैसी होनी चाहिए? అయితే నా సంతానం కూడా ఎలా అయి ఉండాలి? स्वतंत्र होनी चाहिए స్వతంత్రమై ఉండాలా या परतंत्र होनी चाहिए? లేక పరతంత్రమై ఉండాలా? जैसा बाप ఎటువంటి తండ్రినో वैसे बच्चे होने चाहिए। అటువంటి పిల్లలై ఉండాలి. तो बाप कहते हैं तुम रावण की संतान नहीं हो। అయితే తండ్రి అంటారు, మీరు రావణుని యొక్క సంతానం కాదు. मैं तुमको राज्य भाग दे करके गया था। నేను మీకు రాజ్యభాగాన్ని ఇచ్చి వెళ్ళాను. उस समय तुम अपने राज्य में कितने आजाद थे। ఆ సమయంలో మీరు మీ రాజ్యంలోని ఎంత స్వతంత్రంగా ఉండేవారు. अब फिर से वहाँ पर जाने के लिए पावन बनना है। ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళడం కోసం పావనంగా అవ్వాలి. ये पावन बनने की नॉलेज ఈ పావనంగా అయ్యేటటువంటి నాలెడ్జ్ని जन्म जन्मांतर के लिए सोर्स ऑफ इनकम बन जाती है। జన్మ జన్మాంతరాల కోసం సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా అయిపోతుంది. तुम कितने धनवान बन जाते हो। మీరు ఎంత ధనవంతులుగా అయిపోతారు. वहाँ नई दुनिया में तो तुमको पैसों की चिंता ही नहीं होगी। అక్కడ కొత్త ప్రపంచంలోనైతే మీకు డబ్బుల కోసం చింతే ఉండదు. और यहाँ इस दुनिया में तो మరియు ఇక్కడ ఈ ప్రపంచంలోనైతే पैसे नहीं है तो कमाने की कितनी चिंता रहती है। డబ్బులు లేకపోయినట్లయితే సంపాదించేటటువంటి ఎంత చింత అనేది ఉంటుంది. कमाई हो भी जाए तो उसको थमाने की कितनी चिंता रहती है। సంపాదన అయిపోయినా కూడా దానిని రక్షించడం కోసం ఎంత చింత అనేది ఉంటుంది. और थमाई हुई कमाई మరియు పెట్టబడినటువంటి సంపాదన कहीं चली जाए ఎక్కడికైనా వెళ్ళిపోకుండా ఉండడం కోసం तो कितनी चिंता बढ़ जाती है। అప్పుడు ఎంత చింత అనేది పెరిగిపోతుంది. वहाँ तो तुमको कोई भी पैसों की चिंता नहीं रहेगी। అక్కడైతే మీకు ఏ డబ్బుల యొక్క చింత అనేది ఉండదు. बल गरीब हो భలే బీదవారైనా तो भी पैसे की कोई चिंता नहीं। అయినా కూడా డబ్బుల కోసం ఏం చింత అనేది ఉండదు. सब सुखी रहते हैं। అందరూ సుఖీలుగా ఉంటారు. बाकी राजधानी में మిగతా రాజధానిలోని ऊंच और नीच पद तो होते हैं। ఉన్నతం మరియు నీచం యొక్క పదవులైతే ఉంటాయి. जैसे कि कोई परिवार होता है, ఏ విధంగా అయితే ఏదైనా పరివారం అనేది ఉంటుంది. भारतीय परिवार, భారతీయ పరివారం देवी देवता सनातन धर्म का प्रायः लोप होने वाला परिवार, దేవీ దేవతా ధర్మం యొక్క ప్రాయలోపం అయిపోయినటువంటి పరివారం. ऊंचे से ऊंचे पद भी होते हैं। ఉన్నతమైన పదవులు కూడా ఉంటాయి. और छोटे छोटे మరియు చిన్న చిన్న बच्चे भी होते हैं जिनको सबकी आज्ञा माननी पड़ती है। పిల్లలు కూడా ఉంటారు. వారికి అందరి యొక్క ఆజ్ఞని కూడా ఒప్పుకోవాల్సి ఉంటుంది. तो क्या वो दुखी होते हैं? ఏంటి వారు మరి దుఃఖీలుగా అవుతారా? जो परिवार में छोटे बच्चे होते हैं, ఎవరైతే పరివారంలోని చిన్నపిల్లలు ఉంటారో, जिनको सबकी आज्ञा माननी पड़ती है, ఎవరికైతే అందరి యొక్క ఆజ్ఞని ఒప్పుకోవాల్సి వస్తుందో वो दुखी होते हैं क्या? వారు దుఃఖీలు అవుతారా ఏంటి? हैं? कि हमारा इतना नीच पद है? ఏమనంటే మాది ఇంత నీచమైన పదవి అని. नहीं, లేదు. ऐसे ही అదే విధంగా भगवान बाप आकर जिस देवी देवता सनातन धर्म की दुनिया स्थापन करते हैं, భగవంతుడు వచ్చి ఏ దేవీ దేవతా ధర్మం యొక్క ప్రపంచాన్ని స్థాపన అనేది చేస్తారు. वहाँ ऊंच और नीच पद तो होते हैं, परंतु అక్కడ ఉన్నతం నీచం యొక్క పదవులైతే ఉంటాయి, కానీ तो कोई दुखी नहीं होता है।
ఎవరు దుఃఖీలుగా అవ్వరు, ఉండరు. सूर्यवंशी राजधानी, సూర్యవంశీ రాజధాని, चंद्रवंशी राजधानी, చంద్రవంశీ రాజధాని, उसमें जाने वाले बहुत थोड़े बनेंगे. అందులోకి వెళ్ళేవారు చాలా తక్కువగా తయారవుతారు. जो जितना मेहनत करेगा ఎవరు ఎంత కష్టాన్ని చేస్తారో उतना पद पावेगा. అంత పదవిని పొందుతారు. तो तुम बच्चे तो सभी धर्म वालों की सर्विस करने वाले हो. అయితే పిల్లలైన మీరు అన్ని ధర్మాల యొక్క సర్వీస్ని చేసేవారు అయ్యారు. तो विलायत वालों को भी समझाना है అయితే విలాయత్ వారికి కూడా అర్థం చేయించాలి, कि तुम सब भाई भाई हो. మీరందరూ కూడా భాయి భాయిలు అయ్యారు, సోదరుడు సోదరుడు అయ్యారు. सब शांति धाम में रहते थे, अभी रावण राज्य में हो. అందరూ శాంతిధామంలోని ఉండేవారు, ఇప్పుడు రావణ రాజ్యంలోని ఉన్నారు. अभी फिर से राम राज्य में जाने का हम तुमको रास्ता बताते हैं. ఇప్పుడు మళ్ళీ రామరాజ్యంలోకి వెళ్ళేటటువంటి మార్గాన్ని మేము చెబుతాము. परंतु सब तो राम राज्य में नहीं आवेंगे. కానీ అందరూ అయితే రామరాజ్యంలోకి రారు. कहाँ आवेंगे? ఎక్కడికి వస్తారు? सब कहाँ आवेंगे? అందరూ ఎక్కడికి వస్తారు? सब शांति धाम के वासी तो होंगे, అందరూ శాంతిధామం యొక్క వాసి అయితే అవుతారు. लेकिन राम राज्य के वासी కానీ రామరాజ్యం యొక్క వాసి नहीं होंगे. అవ్వరు. बाप कहते हैं తండ్రి అంటారు, फिर भी అయినా కూడా अपन को आत्मा समझ मुझे याद करो, తమని తాము ఆత్మ అనుకొని నన్ను యాద్ చేయండి, क्योंकि तुम मुझे लिबरेटर कहते हो. ఎందుకంటే మీరు నన్ను లిబరేటర్ అని అనడం జరుగుతుంది. परंतु ये नहीं समझते हैं कि कैसे लिबरेट करते हैं. కానీ ఇది అర్థం చేసుకోరు ఎలా లిబరేట్ని చేస్తారు అని. जैसे ఏ విధంగా అయితే बच्चे कहीं बाप के साथ बाप बाहर जाते हैं, పిల్లలు ఎక్కడికైనా తండ్రితో పాటు బయటకు వెళ్తారు, और कहीं पर मुझ पड़ते हैं, ఎక్కడైనా సంశయ పడిపోతారు. तो कहेंगे ना कि बाबा हमें अपने घर ले चलो. అప్పుడు అంటారు కదా, బాబా మమ్మల్ని మన ఇంటికి తీసుకువెళ్ళండి. जैसे कि तुम बच्चे फाग होने के कारण जंगल में मुझ गए, ఏ విధంగా ఇప్పుడు మీరు जैसे कि तुम बच्चे फाग होने के कारण जंगल में मुझ गए, ఏ విధంగానైతే హోలీ అయిన కారణంగా అడవిలో మీరు సంశయ పడిపోయారు, तो रास्ते का पता ही नहीं पड़ा. అయితే మార్గం గురించి తెలియలేదు. बाप की उंगली छूट जाती है ना, అయితే తండ్రి యొక్క వేలు అనేది తొలగిపోతుంది కదా, तो उन बच्चों को कहना पड़े कि हमको रास्ता बताओ. అయితే ఆ పిల్లలకి అనాల్సి ఉంటుంది, మాకు దారిని చెప్పు అని. बेहद के बाप को भी कहते हैं कि बाबा బేహద్దు యొక్క తండ్రి గురించి కూడా చెప్పడం జరుగుతుంది, బాబా अब हमको लिबरेट करो. ఇప్పుడు మమ్మల్ని లిబరేట్ చెయ్యి, आप आगे आगे चलो, మీరు ముందు ముందు నడవండి, तो हम आपके पीछे पीछे आवेंगे. అప్పుడు మేము మీ వెనుక వెనుక వస్తాము. सिवाय बाप के కేవలం తండ్రి తప్ప और तो कोई भी रास्ता नहीं बता सकता. ఇంకెవ్వరూ కూడా మార్గాన్ని చెప్పలేరు. इसलिए झाड़ के चित्र में ऊपर क्या दिखाया है? అందువల్లనే కల్పవృక్షం యొక్క చిత్రంలోని ఏం చూపించడం జరిగింది? हैं? दिखाया है చూపించడం జరిగింది कि निराकारी बाप నిరాకారి తండ్రి और उसके साथ मनुष्य सृष्टि का साकारी बाप మరియు అతనితో పాటు మనుష్య సృష్టి యొక్క సాకారి తండ్రి
और उसके पीछे पीछे सारे आत्मा रूपी बच्चे మరియు అతని వెనుక వెనుక ఆత్మరూపి పిల్లలందరూ फॉलो करते हैं। ఫాలో చేస్తున్నారు. जो फॉलो नहीं करते हैं ఎవరైతే ఫాలోని చెయ్యరో उनका माथा कहीं न कहीं टकराता रहता है। వారి యొక్క మస్తకం అనేది ఎక్కడో అక్కడ ఢీక్కుంటూ ఉంటుంది. कितनी खिटपिट करते हैं। ఎంత కిట్పిట్ని చేస్తూ ఉంటారు. अभी भी देखो कितने तीर्थों पर धक्के खाते रहते हैं। ఇప్పుడు కూడా చూడండి ఎంత తీర్థాలలోని తన్నులవి తింటూ ఉంటారు, ఎదురు దెబ్బల్ని తింటూ ఉంటారు. कहाँ धक्के खाते हैं? ఎక్కడ ఎదురు దెబ్బల్ని తింటారు? नाम क्या दिया? పేరు ఏమి ఇవ్వడం జరిగింది? तीर्थ। తీర్థం. तीर माने किनारा, తీర్ అనగా ఒడ్డు, था माने स्थान। థ అనగా స్థానం. मनुष्यों के बनाए हुए अल्पकाल के तीर्थ हैं। మనుష్యులు తయారు చేసినటువంటి అల్పకాలికమైన తీర్థాలయ్యాయి. उन्होंने किनारों पर धक्के खाते रहते हैं। ఆ ఒడ్డుల్లోని ఎదురు దెబ్బల్ని తింటూ ఉంటారు. परंतु वहाँ भगवान उन्हें नहीं मिलता है। కానీ అక్కడ భగవంతుడు వారికి లభించరు. फिर दूसरे तीर्थों पर भागते हैं। మళ్ళీ వేరే తీర్థాల్లోకి పరిగెడతారు. मंदिरों में भागते हैं, मस्जिदों में भागते हैं, మందిరాల్లోని పరిగెడతారు, మస్జిద్దుల్లోకి పరిగెడతారు, गुरुद्वारों में भागते हैं, గురుద్వారాలలోని పరిగెడతారు. जन्म जन्मांतर भागते रहते हैं। జన్మ జన్మాంతరాలు పరిగెడుతూ ఉంటారు. जब कहीं मिलता ही नहीं है तो उसको ढूंढेंगे भी कहाँ? ఇప్పుడు ఎక్కడైతే లభించరో అతన్ని వెతుకుతారు మరి ఎక్కడని. भगवान क्या चीज होती है భగవంతుడు ఏ వస్తువని అవుతారు वो तो कोई जानते ही नहीं है। అదైతే ఎవ్వరూ తెలుసుకోరు. क्या कह देते हैं? ఏమనేస్తారు? है? नहीं जानते हैं तो कह देते हैं भगवान तो सर्वव्यापी है। తెలుసుకోకపోయినట్లయితే అనేస్తారు భగవంతుడు సర్వవ్యాపి అయ్యారు అని. फिर भी यात्रा करते हैं भगवान से मिलने के लिए। అయినా కూడా యాత్రని చేస్తారు భగవంతుడితో కలవడం కోసం. అరే यहाँ भगवान कहाँ है? ఇక్కడ భగవంతుడు ఎక్కడున్నారు? अगर सर्वव्यापी है तो फिर मिलेगा कैसे? ఒకవేళ సర్వవ్యాపి అయినట్లయితే ఎలా లభిస్తారు? कितना अज्ञान है। ఎంత అజ్ఞానం అయ్యింది. अब इस घोर अज्ञान अंधेरे में कौन लेकर के आया? ఇప్పుడు ఈ ఘోర అజ్ఞానంలోకి ఎవరు తీసుకొని వచ్చారు? कौन आया? ఎవరొచ్చారు? है? ये रावण कौन? ఈ రావణుడు ఎవరయ్యారు? దేహధారి ధర్మగురువులు అని స్టూడెంట్స్ అన్నారు. कहेंगे ये गुरु लोग विद्वान पंडित आचार्य। అనడం జరుగుతుంది ఈ గురుజనం పండిత్ విద్వాన్ ఆచార్యులు అని. सर्व का सदगति दाता तो एक ही बाप है। సర్వుల యొక్క సద్గతి దాత అయితే ఒకటే తండ్రి అయ్యారు. सदगति करते हैं సద్గతిని చేస్తారు. तो आधा कल्प तुम सदगति में रहते हो। అప్పుడు అర్ధకల్పం మీరు సద్గతిలోని ఉంటారు. तुम మీరు क्या? ఏంటి? किसको कहा? ఎవరైనా అనడం జరిగింది. ये तुम किसको कहा? ఈ మీరు అని ఎవరైనా అనడం జరిగింది. आधा कल्प तुम सदगति में रहते हो। అర్ధకల్పం మీరు సద్గతిలోని ఉంటారు. वो धर्म वाले नहीं। ఆ ధర్మం వారు కాదు. यह नहीं रहते हैं। వీరు అవ్వరు, వీరు ఉండరు. कौन
ఎవరుంటారు? हैं? नहीं, जो सूर्य రామ్వాలి ఆత్మ అని అన్నారు. కాదు, वंशी बच्चे हैं సూర్యవంశీ పిల్లలు ఎవరైతే ఉంటారో वो आधा कल्प सदगति में रहते हैं। వారు అర్ధకల్పం సద్గతిలోని ఉంటారు. जो पक्के पक्के सूर्यवंशी नहीं है ఎవరైతే పక్కే సూర్యవంశీయులు కాదో सूर्य को फॉलो नहीं करते हैं, चंद्रमा को फॉलो करते हैं। సూర్యుడిని ఫాలో చెయ్యరు, చంద్రుణ్ణి ఫాలో చేస్తారు. चंद्रवंशी बन गए फिर कभी सूर्यवंशी बने ही नहीं। చంద్రవంశీగా అయిపోయారు, ఎప్పుడు సూర్యవంశీగా అవ్వనే లేదు. वो फिर कम कलाओं के नारायण और उनकी फॉलोअर प्रजा बनेगी, అప్పుడు వారు తక్కువ కళల యొక్క నారాయణుడు అతని యొక్క ఫాలోవర్స్ అవుతారా, या 16 कला संपूर्ण नारायण बनेंगे। లేక 16 కళల సంపూర్ణ నారాయణుడుగా అవుతారా? हैं? कम कलाओं वाले नारायण या उनकी प्रजा बन पड़ेंगे। తక్కువ కళల నారాయణుడు లేక అతని ప్రజలుగా అవుతారు. वो फिर आधा कल्प रहेंगे, మరి వారు అర్ధకల్పం అనేది ఉంటారా? वो भी आधा कल्प नई दुनिया में नहीं रहेंगे। వారు కూడా అర్ధకల్పం కొత్త ప్రపంచంలోని ఉండరు. तो आधा कल्प तो तुम सदगति में रहते हो, అయితే అర్ధకల్పం మీరు సద్గతిలోని ఉంటారు. तुम कह करके क्या पक्का कर दिया మీరు అని ఏమి పక్కా చేసేయటం జరిగింది? है? जो बाप के सन्मुख बैठने वाले, ఎవరైతే తండ్రికి ఎదురుగా కూర్చునేటటువంటి వారు ఉన్నారో, सन्मुख सुनने वाले बच्चे हैं, సన్ముఖంగా వినేటటువంటి పిల్లలు ఉన్నారో, अंदर से भी सन्मुख లోపల నుండి కూడా సన్ముఖం और మరియు बाहर से भी सन्मुख, బయట నుండి కూడా సన్ముఖం. वो आधा कल्प सदगति में रहते हैं। వారు అర్ధకల్పం సద్గతిలోని ఉంటారు. आपने समझाया है తండ్రి అర్థం చేయించారు. कि जो भी धर्म जिस समय स्थापन होना है ఏ ధర్మం అయితే ఏ సమయంలో స్థాపన అవ్వాలో वो उसी समय स्थापन होगा, అప్పుడు అదే సమయంలోనే అది స్థాపన అవుతుంది. न पहले నా ముందు और न बाद में। మరియు తర్వాత కూడా కాదు. जो और धर्मों में कन्वर्ट हो गए हैं ఎవరైతే వేరే వేరే ధర్మంలోకి కన్వర్ట్ అయిపోయారో वो भी अपने अपने टाइम पर निकल आवेंगे। వారు కూడా తమ తమ టైంకి వెలువడడం జరుగుతుంది. पहले पहले उन धर्मों के सरपरस्त निकलेंगे, మొదట ఆ ధర్మాల యొక్క ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వారు వెలువడతారా, या फॉलोअर निकलेंगे లేక ఫాలోవర్స్ అనేవారు వెలువడతారా? है? जो सरपरस्त बड़े बड़े हैं वो पहले निकलेंगे, ఎవరైతే సర్పరస్త్ ముఖ్యులు ఉన్నారో వారు ముందు వెలువడతారు. तुम जानते हो कि देवी देवता धर्म में तो अथाह सुख है। మీకు తెలుసు, దేవీ దేవతా ధర్మంలోనైతే అపారమైన సుఖం అనేది ఉంది. मनुष्यों को समझाने में कितनी मेहनत करनी पड़ती है। మనుషులకు అర్థం చేయించడం కోసం ఎంత కష్టపడాల్సి ఉంటుంది. कि अथाह सुख ఏమనంటే అతాహమైన సుఖం, అపారమైన సుఖం सृष्टि के आदि काल में थे। సృష్టి యొక్క ఆది కాలంలోనే ఉండేది. कितनी मुश्किल से ये बातें समझते हैं। ఎంత కష్టం మీద ఈ విషయాలని అర్థం చేసుకుంటారు. ये तुम्हारा दैवी झाड़ बड़ा जरूर होना है, ఈ మీ యొక్క దైవీ వృక్షం అనేది పెద్దగా తప్పకుండా అవ్వాలి. अभी तो छोटा झाड़ है ఇప్పుడైతే చిన్న వృక్షం అయ్యింది, तो थोड़े पत्ते हैं या ज्यादा हैं? అయితే తక్కువ ఆకులు ఉన్నాయా లేక ఎక్కువ? क्यों है थोड़े? ఎందుకని తక్కువ? क्योंकि छोटे झाड़ को तूफान ఎందుకంటే చిన్న వృక్షానికి తుఫాన్లు అనేవి जास्ती लगते हैं। ఎక్కువగా వస్తాయి. तूफान जास्ती लगने के कारण
తుఫాన్లు ఎక్కువగా వచ్చిన కారణంగా झाड़ का पनपना मुश्किल हो जाता है। వృక్షం అనేది నిలవడం అనేది కష్టమైపోతుంది. कितने बच्चे हैं जो चलते चलते गिर पड़ते हैं। ఎంతమంది పిల్లలు ఉన్నారు నడుస్తూ నడుస్తూ పడిపోతారు. फिर भी అయినా కూడా बाप तो आथत देते हैं। తండ్రి అయితే గ్యారెంటీనిస్తారు. जो एक बार ब्राह्मण बन गया ఎవరైతే ఒక్కసారి బ్రాహ్మణుడిగా అయిపోయారో वो अंत में आवेगा, వారు అంతిమంలోని వస్తారు, जरूर आवेगा। తప్పకుండా వస్తాడు. ब्राह्मण पने का पुरुषार्थ బ్రాహ్మణుడిగా అయినటువంటి పురుషార్థం వ్యర్థం नहीं जा सकता। వెళ్ళలేదు. एक बार भी अगर ज्ञान सुना ఒక్కసారి కూడా జ్ఞానాన్ని విన్నా కూడా तो उनको फल जरूर मिलना है, అప్పుడు వారికి ఫలం అనేది తప్పకుండా లభించనున్నది. परंतु కానీ पद कम हो जाएगा। పదవి తక్కువైపోతుంది. क्या ఏంటి? है? क्या नियम बताया? ఏం నియమం చెప్పడం జరిగింది? है? नियम क्या बताया ऊंच पद और नीच पद का? నియమాన్ని ఏం చెప్పడం జరిగింది? ఉన్నత పదవిది మరియు నీచ పదవిది. है? ज्ञान तो सुने, జ్ఞానం అయితే వినాలి. लेकिन ज्ञान सुनने के बाद జ్ఞానాన్ని విన్న తరువాత फिर जिनका गिरना न हो, ఎవరైతే పడిపోకూడదో, अगर गिर पड़ते हैं छोड़कर चले जाते हैं ఒకవేళ పడిపోయినట్లయితే వదిలి వెళ్ళిపోయినట్లయితే तो प्रजा पद में चले जाएंगे। అప్పుడు ప్రజా పదవిలోకి వెళ్ళిపోతారు. तो जो पहले गिरेंगे అయితే ఎవరైతే మొదట పడతారో, जो पहले पहले छोड़ेंगे ఎవరైతే మొట్టమొదట విడిచిపెడతారో तो उनकी गति क्या होगी? అప్పుడు వారి యొక్క గతి ఏమవుతుంది? है? ऊंच पद पावेंगे या नीच पद पावेंगे? ఉన్నత పదవిని పొందుతారా లేక నీచ పదవిని పొందుతారా? है? नीच पद पावेंगे। నీచ पहले పదవిని माने क्या? పొందుతారా? మొదట అనగా ఎప్పుడు? మొదట అంటే ఏంటి? आदि में। ఆదిలోనే. आदि माने कब? ఆది అనగా ఎప్పుడు? है? आदि माने ఆది అనగా यज्ञ के आरंभ में। యజ్ఞం యొక్క ఆరంభంలోని. अच्छा, మంచిది. अभी तो बोला ఇప్పుడే అన్నారు, तुम बच्चे बाप के सन्मुख आकर सुनते हो, పిల్లలైన మీరు సన్ముఖంగా వచ్చి వింటారు. तो तुम पूरे 84 जन्म అయితే మీరు పూర్తిగా 84 జన్మలు ज्यादा से ज्यादा सुख भोगते हो, ఎక్కువలో ఎక్కువ సుఖాన్ని భోగిస్తారు. और धर्म वाले आधा सुख आधा दुख भोगते। వేరే ధర్మం వాళ్ళు ఆదా సుఖాన్ని ఆదా దుఃఖాన్ని భోగిస్తారు. तो आदि में बाप था क्या? అయితే ఆదిలోని తండ్రి ఉండేవారా ఏంటి? है? जब बाप की पहचान ही नहीं मिली ఎప్పుడైతే తండ్రి యొక్క గుర్తింపే లభించలేదు तो छोड़ने అప్పుడు వదలడం और ग्रहण करने, మరియు గ్రహణంని చేయటం, इससे पद क्यों कम हो जाएगा? దీని ద్వారా పదవి అనేది ఎందుకు తక్కువైపోతుంది? पद देने वाला बाप है పదవిని ఇచ్చేటటువంటి వారు తండ్రి అయ్యారా या कोई दूसरा है? లేక వేరే వారెవరైనా అయ్యారా? बाप ही पद देने वाला है। తండ్రి పదవిని ఇచ్చేవారయ్యారు. पद देने वाला बाप है పదవిని ఇచ్చేవారు తండ్రి అయ్యారా या कोई दूसरा है? లేక వేరే వారెవరైనా అయ్యారా? बाप ही पद देने वाला है। తండ్రి పదవిని ఇచ్చేవారయ్యారు. अभी तुम बच्चों
को श्रीमत पर चलना है। ఇప్పుడు పిల్లలైన మీకు శ్రీమతం మీద నడవాలి. क्या मतलब? దీని అర్థం ఏమయ్యింది? वाणी तो 68 की है। వాణి అయితే 1968 అయ్యింది. 8 అయ్యింది. हैं? उस समय श्रीमत का पता है क्या? ఆ సమయంలోని శ్రీమతం గురించి తెలుసా ఏంటి? हैं? శ్రేష్టాతి శ్రేష్టం గురించి అయితే తెలీదు అని మాతాజీ అన్నారు. 68 में पता था? 1968లో తెలుసా ఏంటి? नहीं था। తెలీదా? क्यों? ఎందుకని? ब्राह्मण की दुनिया में सन 68 में బ్రాహ్మణ ప్రపంచంలోని 1968లోని दादा लेखराज उर्फ ब्रह्मा बाबा దాదా లేఖరాజ్ ఉర్ఫ్ బ్రహ్మ బాబా ऊंचे ऊंचे नहीं थे क्या? ఉన్నతుడు అవ్వలేదా ఏంటి? अरे అరే ऊंचे ऊंचे नहीं थे? ఉన్నతము అవ్వలేదా? हैं? 68 की बात कर रहे हैं, उससे बाद की बात नहीं। స్టూడెంట్ ఏదో అన్నారు. 68 యొక్క విషయాన్ని చెప్పడం జరుగుతుంది. 68 తర్వాత కాదు. हैं? हाँ माँ का पाठ था, लेकिन माँ తల్లి యొక్క పాత్ర అని చెప్పి స్టూడెంట్ అన్నారు. తల్లి యొక్క పాత్ర అయ్యింది. ऊंची से ऊंची थी ना। అమ్మ ఉన్నతమయ్యింది కదా. लेकिन किसके सामने? కానీ ఎవరి ఎదురుగా? बच्चों के सामने। పిల్లల ఎదురుగా. बच्चों को तो वर्षा नहीं मिलता। పిల్లలకైతే వారసత్వం అనేది లభించదు. बच्चों को वर्षा कब मिलता है? పిల్లలకి వారసత్వం అనేది ఎప్పుడు లభిస్తుంది? जब बच्चे बड़े हो जावे, समझदार हो जावे, పిల్లలు ఎప్పుడైతే పెద్దవారిగా అయిపోతారో, తెలివైన వారిగా అయిపోతారో, पढ़ाई में చదువులోని फाइनल एग्जाम में पास हो जावे, तब ही तो वर्षा मिलता है। ఎప్పుడైతే ఫైనల్ ఎగ్జామ్లోని పాస్ అయిపోతారో అప్పుడే వారసత్వం అనేది లభిస్తుంది కదా. ఫైనల్ ఎగ్జామ్లోని ఎప్పుడైతే పాస్ అయిపోతారో అప్పుడే వారసత్వం అనేది లభిస్తుంది కదా. तो बताया అయితే అన్నారు, अभी तुम बच्चों को श्रीमत पर चलना है। ఇప్పుడు పిల్లలైన మీకు శ్రీమతం మీద నడవాలి. चल नहीं रहे हो। నడవడం లేదు. क्या बोला? ఏమన్నారు? चलना है माने నడవాలి అంటే कब चलना है? ఎప్పుడు నడవాలి? हैं? आगे आने वाले भविष्य में जब तुम వచ్చేటటువంటి భవిష్యత్తులోని ఎప్పుడైతే మీరు बाप को पहचानेंगे తండ్రిని గుర్తిస్తారో, कि ऊंचे से ऊंचे बाप का पार्ट ఏమనంటే ఉన్నతుడైన భగవంతుడి యొక్క పార్ట్ అనేది कौन है, कहाँ है, ఎవరయ్యారు, ఎక్కడయ్యారు, तब की बात बताई। అప్పుడు యొక్క విషయాన్ని చెప్పడం జరిగింది. कि तुम बच्चों को పిల్లలైన మీకు श्रीमत पर चलना है, శ్రీమతం మీద నడవాలి. और ऐसे बच्चों से तुम क्यों कहा फिर? అయితే అటువంటి పిల్లలతోని మీరు అని ఎందుకు అనడం జరిగింది? वो बच्चे सामने थे क्या बाप के? ఆ పిల్లలు తండ్రికి ఎదురుగా ఉన్నారా ఏంటి? ఆ పిల్లలు తండ్రికి ఎదురుగా ఉండేవారా ఏంటి? उन बच्चों को ఆ పిల్లలకి सुप्रीम सोल बाप इमर्ज करके कहते थे। సుప్రీం సోల్ తండ్రి ఇమర్జ్ చేసుకొని చెప్పేవారు. कि तुमको ఏమనంటే మీకు आगे आने वाले भविष्य में श्रीमत पर चलना है। వచ్చేటటువంటి భవిష్యత్తులోని శ్రీమతం మీద నడవాలి. बाकी आशीर्वाद की बात नहीं है। మిగతా ఆశీర్వాదం యొక్క విషయం అనేది కాదు.
दे देवेंगे, ఏమనంటే వరదానాన్ని ఇచ్చేస్తాము, आशीर्वाद दे देवेंगे, ఆశీర్వాదాలను ఇచ్చేస్తాము, गुलजार तन में आते हैं గుల్జార్ తనువులోని వస్తారు, तो वरदान मिलते हैं ना। అప్పుడు వరదానాలు లభిస్తాయి కదా. वरदान వరదానం मेहनत से मिलता है కష్టం మీద లభిస్తుందా या स्वतः ही मिल जाता है? లేక స్వతహాగానే లభించేస్తాయా? मेहनत से मिलता है। కష్టం మీద లభిస్తాయి అని స్టూడెంట్ అన్నారు. కష్టం మీద లభిస్తాయా? वरदान तो स्वतः ही मिल जाता है। వరదానం అయితే స్వతహాగానే లభించేస్తుంది. और पढ़ाई में तो మరియు చదువులో అయితే मेहनत करनी पड़ती है। కష్టం చేయాల్సి ఉంటుంది. तो बच्चों को అయితే పిల్లలకి रास्ता तो बता दिया है। మార్గాన్ని అయితే చెప్పేశారు. बाप को याद करते रहो। తండ్రిని యాద్ చేస్తూ ఉండండి. आत्मा समझती भी है ఆత్మ అర్థం కూడా చేసుకుంటుంది. कि हमें बाप को याद करना है। ఏమనంటే మాకు తండ్రిని స్మృతి చెయ్యాలి అని. और बाप ही पावन बनाने वाला है। మరియు తండ్రే పావనంగా తయారు చేసేవారయ్యారు. और कोई मनुष्य मात्र पावन बनाने वाला ఇంకే మనుష్య మాతృలు కూడా పావనంగా తయారు చేసేవారు नहीं है। లేరు. ऐसे क्यों बोला అలా అని ఎందుకని అన్నారు? है? अकेला चना बाढ़ फोड़ सकता है क्या? అకేలా చనా భాడ్ ఫోడ్ సక్తా హై క్యా? ఒంటరిగా ఏదైనా కార్యాన్ని చేయగలుగుతారా ఏంటి? है? अकेला सारा काम कर लेगा? ఒంటరిగా అన్ని పనులు చేసేస్తారా? 500 करोड़ को पावन बना लेवेगा क्या? 500 కోట్లని పావనంగా తయారు చేసేస్తారా ఏంటి? है? नहीं। కాదు. इस कार्य में ఈ కార్యంలోని बाप के बच्चे ही सहयोगी बनते हैं। తండ్రి యొక్క పిల్లలే సహయోగిగా అవుతారు. जो बाप के बच्चे नहीं होते हैं और धर्म पिताओं के प्रभाव में आ जाते हैं, ఎవరైతే తండ్రి యొక్క పిల్లలుగా ఉండరో అవ్వరో వేరే ధర్మపితల యొక్క సహయోగిలుగా అయిపోతారు. वो बाप की ग्लानि करते हैं। వారు తండ్రి యొక్క గ్లానిని చేస్తారు. खास इस बात में ముఖ్యంగా ఈ విషయంలోని. इस बात में ఏ విషయంలోని? कि बाप जिसको ఏమనంటే తండ్రి ये बाप पतित पावन कहते हैं, वो वास्तव में बाप ఏ తండ్రినైతే పతిత పావనుడు అని అనడం జరుగుతుందో నిజానికి ఆ తండ్రి नहीं है। కాదు. इसी बात में ग्लानि करते हैं। ఈ విషయంలోనే గ్లానిని చేస్తారు. और तुम बच्चे మరియు పిల్లలైన మీరు कैसे सहयोगी बनते हो? ఎలా సహయోగిలుగా అవుతారు? तुम बाप की महिमा करते हो, మీరు తండ్రి యొక్క మహిమని చేస్తారు. और महिमा करने से तुम बाप के सहयोगी बन जाते हो। మహిమని చేసిన కారణంగా మీరు తండ్రికి సహయోగిగా అయిపోతారు. भगवान वाच है ना। భగవంతుడు వాచ భగవాన్ వాచ అయ్యింది కదా. क्या है ఏమైంది? कि माँ में एकम याद करो, మా మేకం యాద్ చెయ్యండి. मैं एक ही हूँ जो पतितों को पावन बनाने वाला हूँ। నేను ఒక్కడే అయ్యాను ఏదైతే పతితుల్ని పావనంగా చేసేవాడినయ్యాను. कोई दूसरा इस संसार में नहीं है। ఇంకా వేరే వారెవ్వరూ కూడా ఈ ప్రపంచంలోని లేరు. पर्सनालिटी పర్సనాలిటీ जो पतितों को ఎవరైతే పతితుల్ని पावन बनावे। పావనంగా తయారు చేసేవారేమో. इस बात की गहराई तो तुम सदगति हो। मैं एक ही हूँ जो पतितों को पावन बनाने वाला हूँ। कोई दूसरा इस संसार में नहीं है।
पर्सनालिटी जो पतितों को पावन बनावे। इस बात की गहराई को तुम बच्चे समझते हो। ఈ విషయం యొక్క లోతుల్ని పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. तो लोगों को समझाते हो। అయితే జనానికి అర్థం చేయిస్తారు. ये भगवान ने बोला है कि मामेकम याद करो। ఏమనంటే ఇది భగవంతుడు చెప్పారు, మామేకం యాద్ చెయ్యండి అని. इसमें गस्सा मारने की बात नहीं है। ఇందులోని గస్సా చేయవలసిన అవసరం అనేది లేదు. ये साधु संत आदि तो सभी झूठ बोलते रहते हैं। ఈ సాధు సంతలైతే అందరూ కూడా అసత్యాన్ని చెబుతూ ఉంటారు. अपन को कहते हैं शिवो हम, తమని తాము అంటారు శివోహం, ब्रह्मास्मि, బ్రహ్మాస్మి, अर्थात मेरे में भगवान आता है। అనగా నాలో భగవంతుడు వస్తారు. ये अपन को వీరు స్వయాన్ని श्री श्री 108 कहलाए भी नहीं सकते। శ్రీ శ్రీ 108 అని అనబడలేరు కూడా. बनना तो दूर की बात। అవ్వడం అయితే దూరం యొక్క విషయం అయ్యింది. भगवान अपन को श्री श्री 108 कहलाने का अधिकारी है। భగవంతుడు తనని 108 యొక్క శ్రీ శ్రీ 108 అని చెప్పేందుకు అర్హుడయ్యారు. क्यों? ఎందుకని? क्योंकि भगवान ही है ఎందుకంటే భగవంతుడే అయ్యారు. जो 108 श्रेष्ठ आत्माओं को ఏదైతే 108 యొక్క శ్రేష్ఠ ఆత్మలని राजपद का जन्म जन्मांतर का वर्षा देता है। రాజ పదవి యొక్క జన్మ జన్మాంతరాలు వారసత్వాన్ని ఇస్తారు. वो श्रेष्ठ आत्माएं ఆ శ్రేష్టమైన ఆత్మలు संसार के हर धर्म में ప్రపంచం యొక్క ప్రతి ధర్మంలోని आज भी माला में स्मृति की जाती है। ఈ రోజు కూడా మాలలోని స్మృతి చేయటం అనేది జరుగుతుంది. तो मम्मा ने सभी को पत्र लिखा था అయితే మమ్మ అందరికీ కూడా పత్రాన్ని వ్రాసారు. कि तुम जो अपन को टाइटल देते हो श्री श्री 1008, మీరు స్వయాన్ని ఏదైతే టైటిల్ అనేది ఇచ్చుకుంటున్నారో శ్రీ శ్రీ 108 అని, श्री सच्चिदानंद स्वामी वगैरह वगैरह, శ్రీ సచ్చిదానంద స్వామి వగైరా వగైరా, श्री शंकराचार्य वगैरह वगैरह, శ్రీ శంకరాచార్యుడు వగైరా వగైరా, ये तुम्हारे झूठे टाइटल हैं। ఇది మీ యొక్క అసత్యపు టైటిల్ అయ్యింది. तुमने कोई भी 108 श्रेष्ठ आत्माओं को మీరు ఏ 108 యొక్క శ్రేష్ఠ ఆత్మలని श्रेष्ठ नहीं बनाया। శ్రేష్టంగా తయారు చెయ్యలేదు. संसार के सामने ప్రపంచం ఎదురుగా. फिर भी तुमने अपने ऊपर टाइटल रखवा लिया। అయినా మీరు మీ మీద టైటిల్ని పెట్టించేసుకున్నారు. श्री श्री 108, శ్రీ శ్రీ 108, श्री श्री 1008, శ్రీ శ్రీ 1008. तो ऐसा पत्र लिखने से मम्मा के द्वारा అయితే అటువంటి పత్రం అనేది మమ్మ ద్వారా వ్రాయడంతో वो और ही अहंकार में आ गए। వారు ఇంకా అహంకారంలోకి వచ్చేశారు. बोले అన్నారు, हमसे आकर के शास्त्रार्थ करो। మాతో వచ్చి శాస్త్రార్థం చెయ్యి, वाद विवाद करो। వాద వివాదం చేసేయి. हम साबित करेंगे कि हम इस दुनिया में बहुत बड़े विद्वान पंडित आचार्य हैं।
మేము రుజువు చేసుకుంటాము, మేము ఈ ప్రపంచంలోని పెద్ద విద్వాన్ ఆచార్య పండితులమి అని. अभी बाप तो तुम बच्चों को बताते हैं, ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు చెబుతారు. ये तो शास्त्रादि पढ़ते पढ़ते ఇదైతే శాస్త్రాలని అది చదువుతూ చదువుతూ बहुत ही नीचे गिर गए हैं. చాలా కిందకి పడిపోయారు. वो तो समझते हैं వారైతే అనుకుంటారు कि हम मोक्ष को पावेंगे. మేము మోక్షాన్ని పొందుతాము. मोक्ष को पावेंगे మోక్షాన్ని పొందుతాము अर्थात इस दुनिया से सदैव के लिए मुक्त हो जाएंगे. అనగా ఈ ప్రపంచం నుండి సదైవం కోసం ముక్తి అయిపోతాము. तो ऐसों ऐसों को समझाना है. అయితే అటువంటి వారికి అర్థం చేయించాలి. जो दुनिया में बहुत बड़े बड़े माने जाते हैं, ఎవరైతే ప్రపంచంలోని పెద్ద పెద్దవారు అనబడతారు, परंतु ये समझाने देने में जास्ती तिक तिक नहीं करना है. కానీ ఇది అర్థం చేయించడంలో ఎక్కువగా తిక్తిక్ని చేయకూడదు. क्योंकि मनुष्य तो अक्सर करके पत्थर बुद्धि है. ఎందుకంటే మనుష్యులు ముఖ్యంగా పత్తర బుద్ధిలయ్యారు. तो पत्थर बुद्धियों को पारस बुद्धि बनाने के लिए అయితే రాతి బుద్ధి వారిని పారస బుద్ధిగా తయారు చేయడం కోసం बाप तरकीब देते हैं. తండ్రి తరికీబుని చెప్తారు. क्या? ఏంటి? ఉపాయాన్ని చెబుతారు. ఏంటి? पत्थर को రాతిని पारस बुद्धि बनाने के लिए क्या तरकीब देते हैं? పారస బుద్ధిగా తయారు చేయడం కోసం ఏం ఉపాయాన్ని చెబుతారు? कि मुझ बाप को याद करो. ఏమనంటే నన్ను తండ్రిని స్మృతి చెయ్యండి. क्या? ఏంటి? आत्मा ఆత్మ जन्म जन्मांतर జన్మ జన్మాంతరాలు शरीर के जन्म लेते लेते శరీరం యొక్క జన్మని తీసుకుంటూ शरीर को मिट्टी कहा जाता है. శరీరాన్ని మట్టి అని అనడం జరుగుతుంది. ये मिट्टी के पुतले में आत्मा जन्म लेते लेते ఈ మట్టి యొక్క బొమ్మలోని ఆత్మ జన్మని తీసుకుంటూ मिट्टी से पत्थर बुद्धि बन गई. మట్టి నుండి రాతి బుద్ధిగా అయిపోయింది. अपन को आत्मा क्या समझने लग पड़ी? స్వయం ఆత్మ తనని ఏమనుకోవటం జరిగింది? देह अर्थात मिट्टी और मिट्टी से भी దేహం అనగా మట్టి కంటే बढ़ करके పెరిగి पत्थर बन गई. రాతిగా అయిపోయింది. अभी बाप कहते हैं ఇప్పుడు తండ్రి అంటారు कि मुझे याद करो जो कभी भी నన్ను యాద్ చేయండి ఎప్పుడూ కూడా. देह के దేహం యొక్క संग के रंग में आकर సాంగత్యపు రంగులోకి వచ్చి मिट्टी अथवा पत्थर बुद्धि మట్టి లేక రాతి బుద్ధిగా नहीं बनता है. అవ్వరు, जैसे कोई తయారవ్వరు. याद करेंगे ఎటువంటి వారిని యాద్ చేస్తారో वैसे ही बन जाएंगे. అలాగే తయారైపోతాము. मैं अति सूक्ष्म हूँ. నేను అతి సూక్ష్మమయ్యాను. सूक्ष्म को याद करेंगे तो सूक्ष्म बुद्धि बनेंगे. సూక్ష్మాన్ని యాద్ చేసినట్లయితే సూక్ష్మ బుద్ధిగా అవుతాము. और आत्माएं వేరే ఆత్మలు इतनी सूक्ष्म बुद्धि नहीं है. ఇంత సూక్ష్మ బుద్ధి కాదు. क्योंकि सब जन्म मरण के चक्र में आती है. ఎందుకంటే అందరూ జనన మరణ చక్రంలోకి వస్తారు. तो मैं ही पतित पावन हूँ. అయితే నేనే పతిత పావనుడిని అయ్యాను. और कोई भी मनुष्य
मनुष्य मात्र पतित पावन नहीं है। ఇంకెవ్వరూ కూడా పతిత పావనుడు మనుష్య మాత్రులు కాదు. मैं ही सर्वशक्तिवान हूँ। నేనే సర్వశక్తివంతుణ్ణయ్యాను. जो जितना सूक्ष्म होगा ఎవరు ఎంత సూక్ష్మమవుతారో उतना जास्ती ताकतवर होगा, అంత ఎక్కువ శక్తివంతుడవుతారా, या बड़ा होगा तो ताकतवर होगा। లేక పెద్దవాడైనట్లయితే శక్తివంతుడవుతారా? है जितना सूक्ष्म बुद्धि होगा ఎంత సూక్ష్మ బుద్ధి అవుతుందో उतना ही जास्ती पावरफुल होगा। ఎంత సూక్ష్మ బుద్ధి గలవాడవుతాడో అంతే పవర్ఫుల్గా అవుతాడు. तो मैं सर्वशक्तिवान हूँ। అయితే నేను సర్వశక్తివంతుణ్ణయ్యాను. तुम सन्यासियों को बोल सकते हो మీరు సన్యాసులకి చెప్పొచ్చు, कि तुम्हारा तो धर्म ही अलग है। మీ ధర్మమే వేరయ్యింది. क्या अलग है? ఏం వేరయ్యింది? क्या धर्म अलग है? ఏం ధర్మం వేరయ్యింది? हैं? సన్యాసి ధర్మం संन्यास धर्म है। సన్యాసి ధర్మం అయ్యింది. सम मने संपूर्ण, సం అనగా సంపూర్ణం, न्यास मने त्याग करने वाला। న్యాస్ అనగా త్యాగాన్ని చేసేవాడయ్యారు. क्या ఏంటి? तुम तो మీరైతే इस दुनिया की हर चीज का त्याग करने वाले धर्म को अपनाने वाले हो। ఈ ప్రపంచం యొక్క ప్రతి వస్తువుని త్యాగం చేసేటటువంటి వారిగా అయ్యారు. हमारा మాదైతే संन्यास धर्म नहीं है, సన్యాస ధర్మం కాదు. हमारा तो प्रवृत्ति मार्ग का धर्म है। మాదైతే ప్రవృత్తి మార్గం యొక్క ధర్మం అయ్యింది. प्रवृत्ति में ప్రవృత్తిలోని हम इस दुनिया को మేము ఈ ప్రపంచాన్ని तुच्छ नहीं समझते हैं। తుచ్చంగా అనుకోము. हम तो कहते हैं कि ये दुनिया तामसी बनती है మేమైతే అంటాము ఈ ప్రపంచం తామసీగా అవుతుంది हमारे कारण। మా కారణంగా. हम अपन को तामसी से सात्विक बनावेंगे तो दुनिया भी మేము మమ్మల్ని తామసీ నుండి సతో ప్రధానంగా చేసేసుకున్నట్లయితే, పావనంగా చేసేసుకున్నట్లయితే ఈ ప్రపంచం కూడా सात्विक बन जाएगी। సాత్వికంగా చేసేసుకున్నట్లయితే ప్రపంచం కూడా సాత్వికంగా అయిపోతుంది. तो दुनिया त्यागने योग्य नहीं है। అయితే ప్రపంచం త్యాగం చేసే యోగ్యం కాదు. दुनिया तो ప్రపంచం అయితే सात्विक दुनिया हमको ग्रहण करने योग्य है। సాత్విక ప్రపంచం గ్రహణం చేసేటటువంటి యోగ్యమైనది అయ్యింది. उनको बताओ వారికి చెప్పండి, तुम तो शंकराचार्य के फॉलोअर हो। మీరైతే శంకరాచార్యుడి యొక్క ఫాలోవర్స్ అయ్యారు. शंकराचार्य तो बाद में आता है। శంకరాచార్యుడైతే తర్వాత వస్తారు. शुरू में तो जरूर एक ही आदि सनातन देवी देवता धर्म होगा। మొట్టమొదట అయితే ఒక్కటే ఆది సనాతన దేవీ దేవత ధర్మం అనేది ఉంటుంది. इसलिए शंकराचार्य के फॉलोअर सभी सन्यासी అందువలనే శంకరాచార్యుడి యొక్క అందరూ ఫాలోవర్సు ओम नमो नारायण कहते हैं। ఓం నమో నారాయణ అని అనడం జరుగుతుంది. तो शंकराचार्य पहले हुआ అయితే శంకరాచార్యుడు మొదటయ్యారా, या नारायण पहले हुआ? లేక నారాయణుడు మొదటయ్యారా? नारायण तो सत्युग के आदि में, నారాయణుడైతే సత్యుగం యొక్క ఆదిలోని, शंकराचार्य तो कलयुग के आदि में, శంకరాచార్యుడైతే కలియుగం యొక్క ఆదిలోని. कलयुग तो कलाहीन युग होता है। కలియుగం అయితే కళాహీన యుగం అవుతుంది. और सतयुग तो 16 कला సత్యుగం అయితే 16 కళల संपूर्ण युग होता है। సంపూర్ణ యుగం అవుతుంది. तो बताओ అయితే చెప్పండి,
जब आदि सनातन देवी देवता धर्म था ఎప్పుడైతే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అనేది ఉండేదో तो नारायण का राज्य था। అప్పుడు నారాయణుడి యొక్క రాజ్యం అనేది ఉండేది. और नारायण तो प्रवृत्ति मार्ग के थे। మరియు నారాయణుడైతే ప్రవృత్తి మార్గం వారై ఉండేవారు. तुम तो निवृत्ति मार्ग के हो। మీరైతే నివృత్తి మార్గం వారయ్యారు. सारी दुनिया से तुम्हारी निवृत्ति हो जाती है। మొత్తం ప్రపంచంతో మీది నివృత్తి అయిపోతుంది. सारी दुनिया को तुम क्षणिक क्षणिक कहते हो। మొత్తం ప్రపంచాన్ని మీరు క్షణికం క్షణికం అని అనడం జరుగుతుంది. मिथ्या मिथ्या మిథ్యా మిథ్యా. सर्वम क्षणिकम क्षणिकम సర్వం క్షణికం క్షణికం सर्वम సర్వం मिथ्या मिथ्या। మిథ్యా మిథ్యా. वास्तव में నిజానికి ये सारी दुनिया में ఈ మొత్తం ప్రపంచంలోని सारा ही ड्रामा चलता है। మొత్తం డ్రామా అనేది నడుస్తుంది. कहाँ चलता है? ఎక్కడ कोई నడుస్తుంది? बाहर की दुनिया में चलता है? ఏదైనా బయట ప్రపంచంలో నడుస్తుందా? इसी दुनिया इसी रंगमंच पर सारा ड्रामा बना हुआ है। ఇదే ప్రపంచంలోని ఇదే రంగస్థలం మీద మొత్తం నాటకం అంతా తయారయ్యి ఉంది. ये ड्रामा कल्याणकारी है ఈ డ్రామా కళ్యాణకారి అయ్యిందా या मिथ्या है? లేక మిథ్య అయ్యిందా? कल्याणकारी ड्रामा है। కళ్యాణకారి డ్రామా అయ్యింది. हाँ, హా, जब हम तमो प्रधान दुखी बन जाते हैं ఎప్పుడైతే మనం తమో ప్రధాన దుఃఖిగా అయిపోతామో तो हमें ज्ञान नहीं होता है, అప్పుడు మనకి జ్ఞానం అనేది ఉండదు. इसलिए हम दुखी होते हैं। అందువలనే మనం దుఃఖిగా అవుతాము. अभी बाप ज्ञान देने वाला हमको मिल गया है, ఇప్పుడు తండ్రి మనకి జ్ఞానాన్ని ఇచ్చేవారు లభించేశారు. इसलिए इस तामसी दुखी दुनिया में भी हम अपने को అందువలనే ఈ తామసీ ప్రపంచంలోని కూడా స్వయాన్ని क्या बना सकते हैं? ఏం తయారు చేసుకోవచ్చు? दुखी से దుఃఖి నుండి सुखी बना सकते हैं। సుఖీగా తయారు చేసుకోవచ్చు. ओम शांति। ఓం శాంతి.